పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో భారత్ సైన్యం ఉక్కుపాదం మోపారు. బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పాక్ ఆర్మీ కాన్వాయ్పై భారీ దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం. కాన్వాయ్లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసం చేశారు. బెలూచ్ విప్లవకారులు తాజా యుద్ధ ప్రకటన చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను BLA స్వయంగా విడుదల చేసింది. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్లో భారత్ సైన్యం ఉక్కుపాదం మోపారు. బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పాక్ ఆర్మీ కాన్వాయ్పై భారీ దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం. కాన్వాయ్లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసం చేశారు. బెలూచ్ విప్లవకారులు తాజా యుద్ధ ప్రకటన చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను BLA స్వయంగా విడుదల చేస్తుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో భారత్ సైన్యం ఉక్కుపాదం మోపారు. బలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పాక్ ఆర్మీ కాన్వాయ్పై భారీ దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. అంతర్యుద్ధంతో కొనసాగుతున్న పాకిస్తాన్ లో ఈ రోజు ఒక ఘటన చోటు చేసుకుంది. బలూచిస్తాన్ అనే ప్రావిన్స్ అనేది కూడా ఉంది పాకిస్తాన్ లో. అక్కడి ప్రజలు చాలా కాలం నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క దమనకాండ, అదేవిధంగా అక్కడ సైన్యం యొక్క ఆకృత్యాలను భరించలేక ఆ ప్రాంతం నుంచి స్వతంత్రం కూడా కోరుకుంటున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు తోటి ఒక ఫ్రంట్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రోజు పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ కాన్వాయ్ పైన భారీ దాడి అనేది కూడా జరిగింది. ఈ దాడిలో దాదాపు 10 మంది సైనికులు హతమైనట్టుగా కూడా సమాచారం. దీనికి సంబంధించిన వీడియోను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దీంతో పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో తీవ్ర ఉద్రిక్తత అనేది కూడా నెలకొంది. అయితే కనీసం 10 మంది సైనికులు మృతి చెందారు. భారీ స్థాయిలో సైనికులు గాయపడ్డట్టుగా కూడా వాళ్ళు అందులో పోస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే కాన్వాయ్లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. దానికి సంబంధించి వీడియో అనేది కూడా విడుదల చేశారు. మొత్తం మీద కూడా బలూచిస్తాన్ లో విప్లవకారులు వాళ్ళ తాజా పాకిస్తాన్ ఆర్మీ పైన యుద్ధాన్ని కూడా ప్రకటించడం కూడా జరిగింది. సో ఈ వీడియోలు పేలుళ్లు, కాల్పుల శబ్దాలు, అదేవిధంగా నాశనమైన పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాహనాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది పాకిస్తాన్ ఆర్మీకి మరోసారి హెచ్చరిక అనేది కూడా జారీ చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పాకిస్తాన్ ఆర్మీకి ఇకపై భద్రత అనేది కూడా ఉండదు. మేము మా హక్కుల కోసం చివరి వరకు పోరాడతామని చెప్పేసి వాళ్ళొక ప్రకటన అనేది కూడా విడుదల చేయడం కూడా జరిగింది. సో అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఇటీవల కాలంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లో వరుసగా పాకిస్తాన్ సైన్యం ఎదురు దెబ్బలు తింటోంది. ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తెహ్రీక్-ఏ-తాలిబాన్ అనే సంస్థ, ఈ రెండు కూడా కలిసి పాకిస్తాన్ సైన్యానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఈ రెండు విషయాలు ఇలా ఉంటే ఇప్పుడు భారత్ తో తాజా ఘర్షణల నేపథ్యంలో పాకిస్తాన్ 3 వైపుల నుంచి కూడా సతమతమవుతుంది. గత కొద్ది రోజులుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన కార్యకలాపాలు వంటివి ఉధృతం కావడంతో వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన పాకిస్తాన్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. మొత్తం మీద కూడా దశాబ్దాలుగా స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ ప్రజల యొక్క హక్కులను పాకిస్తాన్ దూరం చేస్తోందని చెప్పేసి కూడా ఆరోపిస్తూ అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో కలుగజేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ, సురేష్.